యూపీలో బల్లియా జిల్లా దారుణం జరిగింది. ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది ప్రియురాలు. పెళ్లి చేసుకునేందుకు నో చెప్పాడంటూ అటాక్ చేసింది. రాజ్ కుమార్ అనే వ్యక్తిపై ఈ నెల 4న యాసిడ్ దాడి జరిగింది. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఫోన్ చేసి రాజ్ కుమార్ను అతని ప్రియురాలు రమ్మంది. అతడు రాగానే తమ్ముడితో కలిసి అటాక్ చేసింది. మొదట రాడ్లతో దాడి చేసి ఆ తర్వాత యాసిడ్ పోసింది. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం ఇప్పుడు ఆందోళన చేస్తోంది. ఏకంగా పెళ్లి చేసుకోవట్లేదని ప్రియుడిపై కక్ష సాధింపు ధోరణికి దిగింది ఓ ప్రియురాలు. ప్రియుడిని పిలిచి మరీ హతమార్చింది. అతన్ని మాట్లాడాలని చెప్పి పిలిపించి తనను పెళ్లి చేసుకోవట్లేదని అక్కస్తో ఇక తనకు కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు, ఎవరికి దక్కకూడదు అనుకుందో ఏమో బహుశా. ఆ ప్రియురాలు చాలా దారుణంగా వ్యవహరించింది. ఏకంగా ప్రియుడిని రాడ్లతో కొట్టి యాసిడ్ పోసి చంపేసింది. ట్రీట్మెంట్ కొనసాగిన తర్వాత ఆ ప్రియుడు మరణించాడు. ఈ దారుణ ఘటన యూపీలో చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించడంతో, ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆమె సోదరుడితో కలిసి అతనిపై ఈ దారుణమైన దాడి అయితే చేసి అతన్ని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ఆ ప్రేమికుడు మరణించాడు. ప్రస్తుతం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బల్లియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఈ షాకింగ్ ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఆమె ప్రేమికుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె స్నేహితురాలు, ఆమె సోదరుడు కలిసి ఆ ప్రియుడిపై ఒక మండే పదార్థాన్ని పోశారు, అంటే యాసిడ్ పోశారు. దాంతో అటాక్ చేశారు. దాని కారణంగా అతను తీవ్రంగా కాలిపోయాడు. చికిత్స పొందుతూ బుధవారం ప్రేమికుడు మరణించారు. ఇక అదిగో మనం ఫోటోలో చూస్తున్న వ్యక్తి, కాకపోతే ప్రస్తుతం ఆమెని కొన్ని కారణాల వల్ల, కొన్ని నిబంధనల దృష్ట్యా ఆమెను చూపించలేకపోతున్నాం. ఆమె అతనిపై దాడి చేసింది. చాలా కిరాతకంగా అతన్ని యాసిడ్ దాడి చేసి అలాగే రాడ్లతో కొట్టి ఒక స్నేహితురాల సహాయంతో, ఆమె సోదరుడి సహాయంతో చంపిందంటే ఎంతకు తెగించిందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దారుణమైనటువంటి ఘటన ఇది యూపీ బల్లియా జిల్లాలో చోటు చేసుకుంది. బల్లియాలోని బన్స్దీ పోలీస్ స్టేషన్ పరిధిలో హుసేనాబాద్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్పై సెప్టెంబర్ 4న, అంటే మొన్న, ఈ మండే పదార్థంతో దాడి జరిగింది. మణియార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసించే అతని స్నేహితురాలు, ఆమె సోదరుడు ఈ దాడి వెనుక ఉన్నట్టుగా చెప్తున్నారు. దాడిలో తీవ్రంగా కాలి గాయపడ్డ రాజ్ కుమార్ను మొదట జిల్లా ఆసుపత్రికి, తర్వాత వారణాసికి తరలించారు. అయితే కొన్ని రోజుల తర్వాత చికిత్స కోసం బల్లియాకు తిరిగి వచ్చాడు. అక్కడ అతను ఆ రోజు మరణించిన పరిస్థితి. ఒకసారి ఆ కుటుంబ సభ్యుల రోదన చూడండి. दीजिए उनका, पहले मोबाइल दीजिए उनका, मोबाइल दीजिए, मोबाइल दीजिए, मोबाइल दीजिए, मोबाइल दीजिए भाई, क्यों मोबाइल हम ये क्यों पूछ रहे हैं? हम उनसे पूछ रहे हैं। अरे पूछ नहीं, आप मत करिए। सुनिए सुनिए, अब एक मोबाइल दीजिए उनका, मोबाइल दीजिए, अरे मोबाइल दीजिए, मोबाइल। अरे बाबू, अरे हमारा बाबू, बाबू क्या है जो रह जाए, हम काम करें, काम ना करिएगा, ये तुम करी, अरे जाए तेरे वीडियो बना दीजिए उनका, पहले मोबाइल दीजिए उनका, मोबाइल दीजिए, मोबाइल दीजिए, मोबाइल दीजिए। ఇక మృతుడు రాజ్ కుమార్ తన ప్రేయస్తో వివాహం కోసం సిద్ధంగా లేడని భావించిన ఆ ప్రియురాలు ఇక ఆగ్రహించి తన సోదరుడితో కలిసి అతనిపై ఈ యాసిడ్ దాడి చేసింది. యువకుడి మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం చేరుకొని న్యాయం కోసం వేడుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహాల విషయంలో జరిగిన వివాదం కారణంగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ప్రియురాలి సోదరుడు ఆమె ప్రియుడికి ఫోన్ చేసి ఆ తర్వాత పిలిపించి ఈ నేరానికి పాల్పడ్డాడు. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా బల్లియా జిల్లాలో, యూపీలో స్థానికంగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఎందుకంటే ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేస్తే కనుక ఎంత దారుణంగా ఉంటుందో ట్రీట్మెంటు, ఆ అమ్మాయి నిజంగా ఎంతకు తెగించిందో ఒకసారి ఘటన బట్టి మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలు తమల్ని మోసం చేశారంటూ
పోలీస్ స్టేషన్లో మెట్లెక్కుతారు, లేదంటే ఆందోళన చేస్తూ ధర్నాలో ఏదో నిరసన చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏకంగా అబ్బాయి తనను మోసం చేస్తున్నాడని భావించిన అమ్మాయి నేరుగా అంటే మోసం కాదు, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని, అది మోసం అనాలో ఏమనాలో తెలియట్లేదు, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడాన్ని భావించి ఇక ఎలాగైనా అతను తన దక్కపోతే ఇంకెవరికి దక్కకూడదు, అతన్ని కడతీర్చాలని భావించి ఆమె సోదరుడితో పిలిపించి ఏకంగా పెద్ద స్కెచ్ వేసింది, అతని మర్డర్కు ప్లాన్ చేసింది, పిలిపించి రాడ్లతో కొట్టి యాసిడ్ పోసి మరి చాలా తీవ్రంగా గాయపరిచి అతన్ని హతమార్చిన ఘటన. నిజంగా ఎంతకు తెగించారో ఒక్కోసారి కొన్ని సంఘటనలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఘటన తర్వాత ఇప్పుడు ఆ బాధితుడి కుటుంబం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం వెళ్ళి తమకు న్యాయం చేయమని కోరుతున్నారు. ఇంకా న్యాయం జరగడానికి ఉంది, అతను ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఆమెకు శిక్ష పడాలి, అదే వాళ్ళకు సరైన న్యాయం. అప్పుడే ఆ మృతుడి కుటుంబీకులు కాస్త ఉపశమనంగా ఉంటారు. కానీ మొత్తం మీద వాడి ప్రాణాలు అయితే తీసింది, ఆ ప్రియుడి ప్రాణాలు తీసింది, చాలా కిరాతకంగా వ్యవహరించింది. నిజంగా ఎంత దారుణంగా ఉంటారంటే ఈ ప్రేమ మత్తులో లేక ఈ వ్యామోహంలో పడి ఏకంగా అయితే తమకే దక్కాలి, లేదంటే ఇంకెవరికి దక్కకూడదు, లేదంటే పూర్తిగా హతం చేయాలనే ఒక ఆలోచనతో ఇంత వెర్రితలలు వేసి ఇలాంటి వ్యవహారాలు పాల్పడుతున్నారంటే ఈ ఘటన యూపీలో చోటు చేసుకుని ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏం మాట్లాడారు పోలీసులు ఒకసారి చూద్దాం. 4 तारीख की शाम को एक थाना बांसडी पर सूचना प्राप्त हुई थी कि एक उसी क्षेत्र के रहने वाले राजकुमार नाम के व्यक्ति के ऊपर कुछ लोगों ने ज्वलनशील पदार्थ डाल दिया है। इस सूचना पर तत्काल पुलिस पहुंची थी। सुसंगत धाराओं में इसमें अभियोग पंजीकृत किया गया था तथा जो इसमें संलिप्त हैं उनकी छानबीन की गई थी। उस समय क्योंकि जो राजकुमार जो घायल हुए थे उन्हें तत्काल जिला अस्पताल लाया गया, यहाँ से रेफर कर दिया गया था वाराणसी के लिए, और वाराणसी से वो 8 तारीख में वापस आ गए थे अपने घर पे। फिर घर वालों ने यहाँ पे एक हॉस्पिटल है वहाँ पे उन्हें भर्ती कराया। कल थोड़ी उनकी तबीयत खराब हुई थी तो फिर उन्हें मऊ हॉस्पिटल ले जाया गया, जहाँ पे डॉक्टर ने मृत घोषित कर दिया था। इस पूरे घटनाक्रम में परिजनों के जो मृतक राजकुमार हैं उनके परिजनों से पुलिस लगातार संपर्क में थी और ये जानने का प्रयास कर रहे थे कि आखिर घटना का सत्य क्या है। तो परिजनों से बात हुई थी तो ये तथ्य संज्ञान में आए कि जो राजकुमार है इन्हीं के पट्टीदारी में एक सुनीता देवी है, उनका जो पीहर है मायका वो मनिहर थाना क्षेत्र में है। दीजिए उनका, पहले मोबाइल दीजिए उनका, मोबाइल दीजिए, मोबाइल दीजिए, मोबाइल दीजिए, मोबाइल दीजिए भाई, क्यों मोबाइल हम ये क्यों पूछ रहे हैं? अरे पूछ नहीं, आप मत करिए। सुनिए मोबाइल दीजिए उनका, मोबाइल दीजिए, मोबाइल। अरे बाबू